బాస్ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. బాస్ కోసం నా ప్రాణం ఇవ్వడానికైనా నేను సిద్ధమే. నువ్వు పెళ్లి చేసుకోవాలి. సరే బాసు. నీ గురించి నాకు బాగా తెలుసు. డబ్బుకు కక్కుర్తి పడో, ఇంకా దేనికైనా ఆశపడో, సత్యకు దిక్కుమాల సంబంధం తెచ్చావనుకో, ఖచ్చితంగా నేను అడ్డుపడతా. సుభద్ర, నన్ను కాపాడు సుభద్ర. సుభద్ర, చచ్చిపోతున్నాను సుభద్ర. సుభద్ర, ఎక్కడున్నావు సుభద్ర? సుభద్ర, నన్ను కాపాడకపోయినా పర్వాలేదు. చివరిసారిగా ఒక్కసారి నీ మొహం చూసే అవకాశం ఇవ్వు ప్లీజ్ సుభద్ర. నీతో కలిసి ఎలాగో బతకలేకపోతున్నాను. కనీసం చచ్చే ముందైనా ఒక్కసారి నిన్ను తనివి తీర చూసుకొని సుభద్ర. సుభద్ర ప్లీజ్ సుభద్ర. సుభద్ర, కాపాడు సుభద్ర. వెనక్కిరా. సుభద్ర, సుభద్ర, కాపాడు సుభద్ర. మునిగిపోతున్నాను సుభద్ర. ప్రతాప్, సుభద్ర, కాపాడు సుభద్ర. ప్రతాప్, సుభద్ర, చేయవు. రా ప్రతాప్. అయ్యో సుభద్ర, నన్ను కాపాడు. ప్రతాప్, సుభద్ర, ప్రతాప్. ప్రతాప్, ప్రతాప్, చేయవు. సుభద్ర, కాపాడు. రా. ప్రతాప్, ప్రతాప్, ప్రతాప్. సుభద్ర, రా ప్రతాప్. కాపాడు. చేపట్టుకో, ప్రయత్నించు. కమాన్ ప్రతాప్. అందట్లేదు సుభద్ర. నా వల్ల కావట్లేదు ప్రతాప్. నాకు తెలుసు సుభద్ర, ప్రాణం పోతుందంటే ఎలాంటి పరిస్థితులు ఉన్నా నువ్వు ఎలాగైనా వెనక్కి వస్తావని నాకు తెలుసు. చాలు సుభద్ర, ఈ జన్మకి చాలు. నువ్వు నా కోసం తిరిగి వచ్చావు, ఇది చాలు. ఇక నేను చచ్చిపోయిన బాధ లేదు. స్టాప్ ఇట్ ప్రతాప్. సుభద్ర, కాపాడు సుభద్ర. సుభద్ర, ప్రతాప్, ఇది పట్టుకో. సుభద్ర. ప్రతాప్, పైకి రా. దీన్ని పట్టుకొని రా ప్రతాప్. వద్దు సుభద్ర, నీ మనసులో స్థానం లేనప్పుడు ఈ భూమి మీద బతికి మాత్రం ఏం ప్రయోజనం? ఈ భూమిలోకి వెళ్ళిపోతాను. ప్రతాప్, 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 ప్రతాప్. ప్రతాప్, ప్రతాప్ రా. ప్రతాప్, అలా అనుకో. ప్రతాప్, నీ మీద నాకు ఎలాంటి కోపం లేదు. ప్లీజ్ పైకి రా. నిజంగానే కోపం లేదా? లేదు ప్రతాప్, నువ్వు ముందు బయటికి రా. ప్రతాప్, రా ప్రతాప్, పట్టుకో. ప్రతాప్, ట్రై చేయి. రా. రా ప్రతాప్. అమ్మయ్యా, నీకేం కాలేదు. నిజంగానే ఊబిలో పడిపోయాను అనుకున్నావు సుభద్ర? ఇది జస్ట్ నటన మాత్రమే. ప్రతాప్, ఏంటి నువ్వు అనేది? నీలో నాకు నచ్చేది ఇదే సుభద్ర. ఎంత కష్టం వచ్చినా తలవంచవు కానీ సెంటిమెంట్స్కి మాత్రం ప్రాణం ఇచ్చేస్తావు.
నేను వెంటబడితే ఎలాగైనా తప్పించుకుంటావు. అదే చచ్చిపోతున్నానంటే నువ్వే వెనక్కొస్తావు. అందుకే నాకు వేరే ఆప్షన్ లేక ఊబిలోకి దిగాను. అలా నన్ను తప్పుగా అనుకోకు సుభద్ర. ఇదంతా నీ మీద ప్రేమతోనే చేశాను. ఛీ! అసలు నువ్వు మనిషివేనా? ఎదుటి వ్యక్తి ఎమోషన్స్ తో ఆడుకుంటావా? చూసావా, నీకు నా మీద ఫీలింగ్స్ ఉన్నాయి, కానీ బయటపడట్లేదంతే. ఎన్నాళ్ళని దాస్తావు? ఏదో ఒక రోజు నువ్వే నా మీదున్న ప్రేమని బయట పెడతావులే. పద. ప్రతాప్, వదులు, నేను రాను, వదులు. ప్రేమలో పట్టమంటే సముద్రం మధ్యలో ఈదటం సుభద్ర. ఎంత కష్టమైనా ఎదుర్కోవాలి. ఇక నా వల్ల కాదని వదిలితే పైకి పోతావు. పద. వదులు ప్రతాప్, వదలమంటుంటే వదులు. ఏం జరుగుతోంది? అక్కడ చూస్తే సుభద్ర కనిపించట్లేదు, ఇక్కడ మీరెవరు దాని గురించి పట్టించుకోవట్లేదు, అసలు వెతికే ప్రయత్నం కూడా చేయట్లేదు. అమ్మా, టెన్షన్ పడుకో. అన్నయ్య అక్కని వెతికే పనిలోనే ఉన్నాడు. ఏం వెతుకుతున్నాడో ఏంటో, అసలు అత్తారింట్లో దానికి వచ్చిన సమస్య ఏంటో కూడా చెప్పడమే లేదు. అదేంటత్తయ్య, చెప్పే విషయమే అయితే బావగారు ఎప్పుడో చెప్పేవారు కదా. బిడ్డ గురించి తల్లి దగ్గర దాచాల్సిన విషయాలే ఉంటాయి. ఏ కూతురైనా కష్టాన్ని తల్లితో పంచుకుంటుంది, కానీ నా సుభద్ర కన్న తల్లిలా ఎన్ని కష్టాలొచ్చినా తన కడుపులోనే దాచుకుంటుంది. ఏమైందమ్మా? ఏమైందని నన్ను అడుగుతావేంట్రా? నువ్వే చెప్పు. సుభద్ర ఆచూకి ఏమైనా తెలిసిందా? తెలియలేదమ్మా. ఇంకా తెలీదా? మరి నువ్వేం చేస్తున్నావురా? అసలు ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? సత్య పెళ్లికి ఒప్పుకోవట్లేదని చింతామణి మమ్మల్ని ఒప్పించమంది. అందుకే సత్యని కలవడానికి గుడిదాకా వెళ్ళొస్తున్నావత్తయ్యా. ఇప్పుడు ఆ సత్యకు పెళ్లి చేయడమా ముఖ్యం? కనిపించకుండా పోయింది. నిన్ను ప్రాణం కన్నా ఎక్కువగా ఇష్టపడే నీ చెల్లెలు హరి. అంత నిర్లక్ష్యంగా ఎలా ఉండగలుగుతున్నావురా? అమ్మా, అమ్మనేరా, అందుకే ఇంతలా ఆరాడు పడుతున్నాను. నేను పేరుకు అమ్మనే అయినా మనందర్నీ కంటికి రెప్పలా కాపాడుకుంది సుభద్రేరా. మనకి ఏ చిన్న కష్టం వచ్చినా దాని కంట్లో కన్నీళ్లు కారుతాయి. అలాంటిది ఇప్పుడది సమస్యలో ఉంటే మనమేమీ చేయలేకపోతున్నావురా. ఇంతకీ ఆ పరమేశ్వరి వాళ్ళ ఇంట్లో ఏం జరిగిందో కూడా చెప్పట్లేదా? చెప్పు హరి, అక్కడేం జరిగింది? సుభద్ర కనిపించట్లేదని తెలిసినా వాళ్ళెందుకు ఏమీ పట్టనట్టుంటున్నారు? ఏం జరగలేదమ్మా. అబద్ధం చెప్పకు హరి. నేను నీ తల్లిని. నీ నోట్లో నుంచి వచ్చే ప్రతి మాట నిజమో అబద్ధమో నీ కళ్ళే చెప్తాయి. నిజం చెప్పు, అసలేం జరిగింది? మీ సుభద్రకి ఇప్పుడు నేను అక్కర్లేదు, నాతో కాపురం అక్కర్లేదు. తనకు కావాల్సింది ప్రతాప్. ఆ ప్రతాప్తో లేచిపోవాలని చూసింది. వద్దమ్మా, నిజం తెలిస్తే నువ్వు తట్టుకోలేవు. సుభద్ర కనిపించట్లేదన్నప్పుడే నా గుండె పగిలిపోయిందిరా. ఇప్పుడు నువ్వు చెప్పే విషయం నన్నేమీ చేయలేదు. భయపడకు. వద్దమ్మా, నా మాట విను. హరి, మర్యాదగా చెప్పు, లేదంటే నేను చచ్చిన తొట్టు. అది కాదమ్మా. నా మీద ఏమాత్రం అభిమానం ఉన్నది చెప్పు. సుభద్ర ఆ ప్రతాప్తో లేచిపోయిందంటున్నారమ్మా. వాళ్ళ పరువు తీసిందని నోటికొచ్చిందల్లా అంటున్నారు. ఏంటి హరి నువ్వు అనేది? నా కూతురు
నేను నమ్మను. నేను నమ్మను. ఈ ప్రపంచం మొత్తం నాశనం అయిపోయినా నా కూతురు తప్పు చేయదు. తప్పు చేయదు. తెలుసమ్మా, సుభద్ర ఏ తప్పు చేయదని నాకు కూడా తెలుసు. కానీ ఏం చేస్తాం, వాళ్ళందరూ అదే నమ్ముతున్నారు. ఆఖరికి అర్జున్ కూడా సుభద్రను నిందిస్తున్నాడు. ఏంట్రా దానికి కర్మ? చిన్నప్పటి నుంచి అన్ని కష్టాలే. మనమెవరూ దాని ఆల్నా పాల్నా చూసింది లేదు. సొంతంగా ఎదిగింది, నలుగురికి ఆదర్శంగా నిలబడింది. ఎన్నో అవమానాలు పడింది, ఎన్నో నిందలు మోసింది. ఎవరెన్ని మాటలన్నా భరించింది, ఎన్ని కష్టాలొచ్చినా ఎదిరించింది. ఇవి సరిపోవన్నట్టు ఆ భగవంతుడు మళ్ళీ దాన్నే కష్టాలు పెడుతున్నాడు. కట్టుకున్న మొగుడైనా కాపాడుకుంటాళ్లే అనుకుంటే పల్లెల్లో ఎదురు పొడుస్తున్నాడే తప్ప దాన్ని అర్థం చేసుకోవట్లేదు. అత్తయ్య, సుభద్రకేం కాదు, మీరు భయపడకండి. భయపడకేం చేయమంటావమ్మా? ఆ ప్రతాప్ వల్ల ఇదివరకే ఒకసారి మాటలు పడింది, లేచిపోయిందని నింద పడింది. మళ్ళీ ఆ ప్రతాప్ వల్లే సుభద్రకి ఇన్ని కష్టాలొచ్చాయి. చూస్తూ ఉంటే ఇదేదో పెద్ద కుట్రలా అనిపిస్తోంది. అవునమ్మా, నాకు అలాగే అనిపిస్తోంది. ఈ విషయం తెలియగానే నేరుగా ప్రతాప్ ఇంటికి వెళ్ళాను. అక్కడ ప్రతాప్ లేడు. ఎక్కడికి వెళ్ళాడో వాళ్ళ అమ్మకు కూడా తెలియదంట. ఇప్పుడు ఎలా అన్నయ్య? వదలను. సుభద్రకు హాని చేయాలని చూసే ఏ ఒక్కరిని వదలను. ముందు సుభద్ర ఎక్కడుందో తెలుసుకోవాలి అంటే ఆ ప్రతాప్ జాడ కనిపెట్టాలి. పట్టుకుంటా. వాడు ఎక్కడ దాక్కున్నా వాణ్ణి బయటికి లాగుతా. సుభద్ర తప్పు చేసింది అన్న వాళ్ల చేతే సుభద్ర దేవత అనేలా చేస్తాను. అత్తయ్య, అక్కర్లేదు. ఏం అక్కర్లేదు. ఏది అక్కర్లేదు. నా మీద ప్రేమ లేనప్పుడు ఇంకా ఈ ట్రీట్మెంట్ ఎందుకు? మానవ శరీరం చాలా విలువైంది. దాని విలువ తెలుసుకోకుండా ఇలా పక్క వాళ్ల మీద కోపంతోనో వాళ్ల మీద వాళ్లకుండే అసహ్యంతోనో దాన్ని నెగ్లెక్ట్ చేయకూడదు. నా మీద ప్రేమ లేదన్నావు. ప్రేమ లేకుండానే నా ఒంట్లో నుంచి రక్తం వస్తే నీ కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయా? కన్నీళ్లకు పరిస్థితులు తెలియవు, ఫీలింగ్స్ మాత్రమే తెలుసు. అందుకే మనకి కష్టం కలిగించే వాళ్ళకి కష్టం వచ్చినా మన కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. దాన్నే మానవత్వం అంటారు. అంతేగాని ప్రేమని మాత్రం ఒప్పుకోవు. గాయాలు మానడానికి మందులు చాలు, ప్రేమ అవసరం లేదు. నేను మెడిసిన్స్ రాసిస్తాను, వెళ్ళి తీసుకురా. అలాగే. పేడ కబోర్డ్లో ఉంది, తెస్తాను.
ఏంటో ఈ మందులు. ఈ రాత మీకు తప్ప ప్రపంచంలో ఎవ్వరికీ అర్థం కాదు. ఈ లాస్ట్లో ఏదో రాసావేంటి? నీకు నొప్పి ఎక్కువగా ఉన్నట్టుంది. నేను వెళితేనా? ఈ సాకుతో ఎస్కేప్ అయిపోదామనా? తల్లికి బిడ్డ మీద ఎంత ప్రేమున్నా పిల్లాడికి చందమామ రావే జాబిల్లి రావే అని అబద్ధాలు చెప్తుంది. ఎలా నమ్మమంటావు? నువ్విక్కడే ఉండు, నేనే వెళ్ళి తెచ్చుకుంటాను. అది ప్రిస్క్రిప్షన్ కాదు ప్రతాప్, నన్నిక్కడి నుంచి తప్పించే ప్లాన్. లాస్ట్లో ఏదో రాసావేంటని అడిగావు కదా, క్లోరోఫామ్. నువ్వు తిరిగి రాగానే దాన్ని నీ పైన ప్రయోగిస్తాను. మనుషులు కరెక్ట్గా ఉండకపోవచ్చు కానీ మందులు అలా కాదు, పర్ఫెక్ట్గా పనిచేస్తాయి. నిన్ను ప్రశాంతంగా పడుకోబెడతాయి, నన్ను బయటికి పంపిస్తాయి. సారీ సుభద్ర, నువ్వు నా ఒంటికి తగిలిన గాయాలు మానాలని మందులు రాసావు. కానీ నాకు మానాల్సింది ఒంటికి తగిలిన గాయాలు కాదు, మనసుకి తగిలిన గాయాలు. నీ కాపురం మీద పెట్రోల్ పోసి అగ్గిపెట్టె నా చేతికిచ్చావు. కాల్చేయకుండా ఎలా ఉంటాను? అర్జున్తో కాపురం చేయటం నీకిష్టం లేదని, అందుకే డైవర్స్ పంపించావని చెప్తాను. అప్పుడు నువ్వు మళ్ళీ కుమారి అవుతావు. నేను నిన్ను పెళ్లి చేసుకుని మళ్ళీ శ్రీమతిని చేస్తాను. నమస్కారం అమ్మా. పంతులు గారు రండి. కూర్చోండి. అలాగే అమ్మా. అర్జున్, అర్జున్, వస్తున్నా. రా కూర్చో. పంతులు గారు ఏం తీసుకుంటారు? ఏమొద్దమ్మా. భలేవారే, మొదటిసారి మా ఇంటికి వచ్చారు, ఏదో ఒకటి తీసుకోవాల్సిందే. అయితే కాఫీ తీసుకుంటాను. సరే. పంచదార లేదు, టీ తీసుకురమ్మంటారా? స్వాతి, కాఫీలోకి పంచదార లేకపోతే టీలోకి మాత్రం ఎలా తెస్తావు? అయ్యో, మర్చిపోయానమ్మా, క్షమించండి పంతులు గారు. పర్వాలేదమ్మా. పంతులు గారు, పంచదార లేకపోతే ఏంటండి, మీకోసం పాలకు వచ్చేసి తీసుకొస్తాను, ఆగండి. అమ్మా, అసలే నేను ఒంటరి పీనుగుని. నీ వంటలు నా మీద ప్రయోగం చేయకమ్మా. ఏదో జ్యోతిష్యాన్ని నమ్ముకొని బ్రతుకుతున్నాను. దాని మాటలకేం కాని మా అబ్బాయి నిశ్చితార్థానికి ఓ మంచి ముహూర్తం చూడండి. అలాగే. ముహూర్తం బలంగా పెట్టండి. పెళ్ళి ఈ ఇంటి వారసుడిది. ఇంతకు ముందు ముహూర్తం చూసుకోకుండా వాడి పెళ్లి జరిగిపోయింది. అందుకే అది 3 నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది.
నా కొడుకుని నట్టేట్లో ముంచింది, నమ్మించి గొంతు కోసింది, ప్రేమించిన వాడితో కలిసి లేచిపోయింది. ఈసారి మాత్రం ఎలాంటి పొరపాటు జరగకూడదు. జాగ్రత్తగా చూసి ముహూర్తం పెట్టండి. ఈ పెళ్లికి హరిహరాదులే వచ్చినా అడ్డుకోలేనంత బలమైన ముహూర్తం పెట్టండి. అలాగేనమ్మా. పంతులు గారు, ఇది వరకు స్కూల్లో లెక్కల మాస్టర్కి ఏమైనా చేశారా? లేదమ్మా. ఏ? ఏం లేదు, వేళ్లతో లెక్కలేస్తుంటేను. స్వాతి, నువ్వు లోపలికి వెళ్ళు. అమ్మా, 2 రోజుల్లో దివ్యమైన ముహూర్తం ఉంది. ఖాయం చేయమంటారా? అలాగే. లా అండ్ ఆర్డర్ని కాపాడాల్సింది పోయి రూల్స్ని క్రాస్ చేసిన ఓ ఏసీపీ పేరు ప్రతాప్. వాట్? ఇదంతా ఏసీబీ ప్రతాప్ చేశాడా? అవును, వాడే నా చెల్లెల్ని కిడ్నాప్ చేశాడు.